Hello, Amichis. Good morning. Thank you for watching this program. ఇవాళ మనం బుఫోరానా అనే హోమియోపతిక్ డ్రగ్ గురించి నేర్చుకుందాం. ఇటువంటి ప్రోగ్రామ్ యాజ్ యూజువల్ మరి ఇంకెక్కడా లేదు. వేర్ ద వరల్డ్ అండ్ మెడిసిన్ మీట్స్ టుగెదర్ జస్ట్ ఫర్ యూ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. స్తుతి 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 స్తోత్రం తండ్రి, మహోన్నతుడ పరిశుద్ధుడ, వేలాది కోట్ల దినచిన భాగ్యాన్ని వచ్చి వందనాలు. రాజా, ప్రభువా, ఈరోజు జరిగే కార్యక్రమంతట్లో మీరు ఉండండి, మమ్మల్ని నడిపించండి అయ్యా. మీ ఆత్మతో మమ్మల్ని బలపరచండి, మీ సిలువ జట మెల్లని స్వరాన్ని పలికించండి తండ్రి. ఆరాధనలో మీరు ఉండండి పరిశుద్ధాత్మదేవ. మేము పాడే కీర్తనలు కూడా తండ్రి మీరు అంగీకరించమని కోరుతా ఉన్నాం అయ్యా. మీ కృపను మాకు ఇచ్చి ఈ యొక్క కార్యక్రమంలో మమ్మల్ని బలపరిచి ముందు నడిపిస్తారని కోరుతూ ఈ చిన్ని ప్రార్థన ప్రభువైన యేసు క్రీస్తు వారి నామాన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరూ చప్పట్లు కొట్టి దేవుడిని ఆరాధించుకుంటాం. Clap our hands. Worship our Lord together. యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశము లరికత్తినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశము లరికత్తినను. వరదవలే భక్తి తీరులు పోర్లిన, వరదవలే భక్తి తీరులు పోర్లిన. విడువక నన్ను ఎడబాయని దేవా, విడువక నన్ను ఎడబాయని దేవా యెహోవా. నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా.
నీడ ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై తన ఆలయములో నా మొర వినెను తన ఆలయములో నా మొర వినెను అదరెను ధరణి భయకంపముచే అదరెను ధరణి భయకంపముచే యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా నా దీపమును వెలుగించువాడు నా చీకటిని వెలుగుగా చేయను నా దీపమును వెలుగించువాడు నా చీకటిని వెలుగుగా చేయను జలరాశుల నుండి బలమైన చేతితో జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవా వెలుపల చేర్చిన బలమైన దేవా యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా యెహోవా జీవముగల దేవా బహుగా స్తుతులకు అర్హుడ నీవు యెహోవా జీవముగల దేవా బహుగా స్తుతులకు అర్హుడ నీవు అన్యజనులలో ధన్యత చూపును అన్యజనులలో ధన్యత చూపును హల్లెలూయా స్తుతి గానము చేసేద హల్లెలూయా స్తుతి గానము చేసేద యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా హల్లెలూయా. దేవా నీకు స్తోత్రం తండ్రి. ఈ పాట ఎంత నిజం ప్రియమైన దేవుని బిడ్డలారా. యెహోవా నా బలమా, ఆయన మార్గము యథార్థమైన మార్గము. We must strive to be the righteous path as our Lord has intended us to be, and the Lord as He is and as He was. Hallelujah. ఎంతమందికి మీ శత్రువులు మిమ్మల్ని తరుముచున్నారు? శత్రువులు అంటే
where maybe it is, those are anti to your ideas. Maybe in the olden days, పాత రోజుల్లో కానీ ఎంతమంది ఉంటే ఏమి, ఎవరు వస్తే ఏమి, వరద వలె భక్తిహీనులు ఉంటేనేమి, ఎవరు ఎక్కడున్నా, బట్ ఆ గాడ్ ఈజ్ విత్ us, who guards us, who guides us. బికాస్ జీవం లేని దేవుని కాదు ఆయన. రాయో రప్పో కాదు, చెట్టో పుట్టో కాదు, ఏదో జంతువుల్ని మనము రూపాన్ని చేసుకొని పూజించడం లేదు, లేదు ఒక ఆకారాన్ని చేసుకొని పూజించడం లేదు. వి వర్షిప్ ద లార్డ్ హూ హ్యాస్ లైఫ్, నాట్ యాజ్ వి యాజ్ బిలీవ్. అంటే ఆయన బతుకుని నమ్ముతాను అందుకని ప్రతిరూపం చేసుకొని పూజిస్తాను అంటే కాకుండా, వి డైరెక్ట్లీ వర్షిప్ ద లివింగ్ గాడ్, నాట్ ద ఇమేజ్ ఆఫ్ ద గాడ్. చాలామంది ఆ ఇమేజ్కి మొక్కుతారు, సో దట్ దే బిలీవ్ ద ఇమేజ్ మోర్ దాన్ ద గాడ్. నిజమైన దేవుణ్ణి మర్చిపోయి ఆయన డైరెక్ట్గా పూజార్హుడు, ఆయన పూజింపకుండా మధ్యలో ఉన్న వారి చేత ఈ రాళ్ళు, రప్పలు, కొండలు, పుట్టలు, చెట్లు, దే వర్షిపింగ్ ద స్టోన్స్, దే వర్షిపింగ్ ద ట్రీస్, బిలీవింగ్ దట్ దే ఆర్ ద డైటీస్. వారే దైవమని వారు నమ్ముతారు, కానీ నిజంగా దైవం అక్కడ ఉందని వారు నమ్మరు. ఎందుకంటే దే వాంట్ సమ్ విజువల్ ఐడెంటిటీస్. చూస్తా సమ్ దే వాంట్ టు, బికాస్ దే డోంట్ హ్యావ్ ఫెయిత్. బికాజ్ అదేంటంటే కనపడని దాన్ని మనం ఏ రీతిగా నిరీక్షించుతామో, దట్ వీ హోప్డ్ ఫర్, దట్ ఈస్ కాల్డ్ ఫెయిత్. కనపడని దాన్ని ఉందని నమ్ముతాం మనం. వారు కనపడితే కానీ ఉందని నమ్మరు. వారికి మనకి అదే తేడా. వారు కనపడితే తప్ప అక్కడ దేవుడు లేడు అంటారు. మనము కనపడకపోయినా కానీ దేవుడు అంతటా ఉన్నాడని నమ్ముతాము. See, the level of faith is different. We have a superpowers in faith, whereas they have faith, even the demons have faith, they also have faith, destructive faith. చిన్న విశ్వాసం మంది, సూపర్ ఫెయిత్ పెద్ద విశ్వాసం. బికాస్ we don't believe in the things that are visible, we also believe in the things that are invisible to our eyes. We believe it in our heart and confess it with the mouth, and our heart and our mind are one, saying he is everywhere. మరి ఎవరి విశ్వాసం గొప్పదంటే మన విశ్వాసం గొప్పది. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. వారు చూసి నమ్ముతున్నారు దేవుని, మనం ఆ దేవుని మన రూపాలు చూడకుండా నమ్ముతున్నాం. సో వీఆర్ మోర్ ప్రివిలేజ్డ్. మరి మనకంతా ప్రివిలేజ్న దేవుడు యెహోవా తండ్రి, యేసయ్య, పరిశుద్ధాత్మ త్రియక దేవుడు. When he is with us, who can be against us? When he is with us, who can stand in our way? Even the floods, even the waters, they split. The mountains, they crack. The land, everything will be made free. Even the dead will rise, and the dead will rise, and the sickness will be gone. He's such a powerful God that guards us and guides us. Yes, my friends, మరి ఇంకో కీర్తన పాడి గొప్పగా ఆ దేవుణ్ణి ఆరాధించుకుందామా? ఓకే, లెట్స్ గెట్ ఇంటు ఇట్. కమ్ ఆన్, లెట్స్ స్టార్ట్. ప్రతి ఒక్కరం చప్పట్లు దేవుని గొప్పగా ఆరాధించుకుందాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, make a joyful noise unto the Lord. Hallelujah. నాదంటూ లోకా ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకా ఏది లేదయ్యా, ఒకవేళ
బ్రతుకంతా నీదే, నాదంటూ లోక ఏది లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. Yes, my friends. ప్రతి ఒక్కరు నాకు ఉన్న సామర్థ్యం నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న అందరం కలిసి మరొకసారి నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, ఆరగించు ఆహారం, అనుభవించు ఆరోగ్యం, ఆరగించు ఆహారం, అనుభవించు ఆరోగ్యం, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోక ఏది లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోక ఏది లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాకు ఉన్న ఈ బలం అందరం కలిసి పాడుతున్నాం. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువనీడై. అందరం కలిసి నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువనీడై గృహం, నిలిచియున్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం, నిలిచియున్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోక ఏది లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినవు ప్రభువా. నాదంటూ లోక ఏది లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే, నీదే, అందరం కలిసి నీదే, నీదే, బ్రతుకంతా నీదే, 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 బ్రతుకంతా నీదే, 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 బ్రతుకంతా నీదే, 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 బ్రతుకంతా నీదే. నాదంటూ లోక ఏది లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. అంతా నేను ఇచ్చింది మా దగ్గర ఏమీ లేదు. నేను కలిగిన నీ కృపయే తండ్రి, నీకు స్తోత్రం రాజా. స్తోత్రం తండ్రి రాజా, నీకు వందనాలు. ఎంతమంది నమ్ముతారు ఈ పాటనే?
Now my straight question to you. I know you're rich. I know మీరు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయి ఉండొచ్చు కూడా చూసేవారు. ఒకవేళ పూర్ కూడా అయి ఉండొచ్చు, పేదవారు కూడా ఉండొచ్చు. కానీ ఈరోజు మీకు ఏదైతే కలిగి ఉన్నదో అది దేవుని కృప అని మంది నమ్ముతారు. ఎస్, ఐఎమ్ అలైవ్. ఇట్స్ ద బిగ్గెస్ట్ ట్రెజర్. ఏమి నేను లోకమంతా సంపాదించిన ప్రాణం కోల్పోతే ఏం ఉపయోగం? నో యూస్. ద బిగ్గెస్ట్ ట్రెజర్ ఇన్ అవర్ లైఫ్స్ ఈస్ యు ఆర్ బీయింగ్ అలైవ్ నౌ. యు ఆర్ వర్షిపింగ్ గాడ్. అంతకంటే ఏం కావాలి? అది కూడా దేవుని కృప వల్లనే. నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే. హల్లెలూయా. అనుకుంటాం ఈరోజు మనకు వయసు ఉంది, నాకు నేను పాడగలుగుతున్నాను, చేయగలుగుతున్నాను, ఇది నా సామర్థ్యం, నాకు ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ నా సౌకర్యం దేవుని మహింపరచడానికి. ఒకరోజు నా సామర్థ్యం తగ్గిపోతుంది, మరొక రోజు సౌకర్యాలు నాకు ఉండకపోవచ్చు. ఎస్, ఈరోజు మన ధనవంతులుగా ఉంటాము, రేపు ఉండకపోవచ్చు. మనకు బిడ్డలు కలిగి ఉన్నారు, బిడ్డలు కలగలేని వారు అనేక మంది ఉన్నారు. ఈరోజు 3 పూటలు మనము తృప్తిగా తినగలుగుతున్నాము. ఈరోజు అనేక మంది ఆరోగ్యాన్ని అనుభవించగలుగుతున్నారు, అనేక మంది ఆరోగ్యము క్షీణించి అయినప్పటికీ కూడా దేవుని మహింపరచగలుగుతున్నారు. ఇదంతా ఎవరి కృప అనుకుంటున్నారు? మీ యొక్క శక్తి అనుకుంటున్నారా? మీ యొక్క సామర్థ్యం అనుకుంటున్నారా? మీ యొక్క నేను ఎక్సర్సైజ్కి వెళ్తున్నాను, జిమ్కి వెళ్తున్నాను, నేను వాకింగ్కి వెళ్తున్నాను కాబట్టి ఇట్లా ఉండాలనుకుంటున్నారా? నో మై ఫ్రెండ్స్, it is purely the grace of God. It's purely His love that He has shed upon the cross, and it was poured down for you and me, the love. And so as we call it as blood of Christ, the love of God. Kevalam, everything that we belong today belongs to the Lord, and He has given us as our inheritance. ఈ బిడ్డలు ఏమనివ్వండి, వారి బిడ్డలు ఏమనివ్వండి. వండర్ఫుల్ గాడ్ వి సర్వ్ మై ఫ్రెండ్స్. వండర్ఫుల్ గాడ్, ద అన్ఫాథమబుల్ గాడ్. నో వన్ కెన్ ఈవెన్ కంపేర్. A mighty God who is with us and who is in us. And we are worshiping, as we are worshiping together, He's been enthroned on the praises that we make. Yes, my friends. Yes, that is the greatest opportunity that we got while worshiping together across the globe. ప్రపంచ వ్యాప్తంగా దేవుని ఆరాధించినప్పుడు జరుగుతున్న కార్యమే. How many of you all believe it? I believe it because I don't see it right away. I can only see the camera, but I believe it in faith. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. Now I belong to the second category of people of the blessed one, because I don't see, but I believe it. I know people are watching from Andhra, Telangana. I know people are watching from US, UK, UAE, Australia, New Zealand. Yes, I believe, and more are watching, and more will be joining in the days later to come. I believe it, all by the grace of God. కేవలం ఆయన కృప. మరి ప్రార్థన చేసుకుందామా? నాతో కలిసి ప్రార్థన చేస్తారా? అదంతా తల ఉంచుకొని కళ్ళు మూసుకొని ఈ యొక్క స్తుతి ఆరాధన కొరకు దేవుడిని మనం గొప్పగా ప్రార్థన చేసుకొని దేవునికి అర్పిద్దాం. స్తుతి 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 స్తోత్రం తండ్రి. మహోన్నత పరిశుద్ధుడు, వేలాది కోట్ల వందనాలతో ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు తండ్రి. రాజాది రాజా ప్రభువా, నీకు వందనాలు తండ్రి. వేలాది కోట్ల స్తోత్రాలు తండ్రి. రాజా ప్రభువా, అయ్యా మా ఆరాధన అంగీకరించిన వందనాలు తండ్రి. అయ్యా మీ బంగారు పదం చేరుస్తున్నాం ప్రభువా. ఎక్కడ 2-3 నామలు కూడి ఉంటారు, ఆ మధ్యలో ఉంటా సెలవు దేవా, నీకు వందనాలు. అయ్యా మా ఆరాధన అంగీకరించండి తండ్రి. అయ్యా బలిపీఠముగా, బలియాగముగా, బలియర్పణగా తండ్రి. అయ్యా సజీవులు మాత్రం చేసే ఆరాధన తండ్రి, మృతులు చేయలేని ఆరాధన తండ్రి. అయ్యా మీకు వచ్చున్నాం తండ్రి. అయ్యా మీరు మాతో ఉన్నందున, అయ్యా మీ కృప మాలో ఉన్నందున, అయ్యా మీ ఆత్మను బలపరచున్నందున తండ్రి మేము ఆరాధించగలుగుతున్నాం ప్రపంచ వ్యాప్తంగా. అయ్యా మా అందస్థుతులు అంగీకరించి మమ్మల్ని ముందు తీసుకెళ్ళమని కోరుతూ, తదితర కార్యక్రమం మమ్మల్ని నడిపించమని కోరుతూ ఇచ్చి నీ ప్రార్థన ప్రభువైన యేసు క్రీస్తు వారిని మనం వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మరి తదితర కార్యక్రమం ముందుకు వెళ్ళిపోదామా?
Are you ready? Come on. ప్రకటనలు. ప్రతి బుధవారం ప్రార్థన గోపురమందు ప్రార్థన యోధులు మీ యొక్క ప్రార్థన అవసరం కొరకు సిద్ధంగా ఉన్నారు. దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నాడండి. గొప్ప గొప్ప కార్యాలు. ఎవ్రీ ప్రేయర్ రిక్వెస్ట్ ఈస్ బీయింగ్ ఆన్సర్డ్. జాబ్ కావాలనుకున్న జాబ్స్ వస్తున్నాయి. మ్యారేజ్ సెటిల్మెంట్స్, చాలా చాలా, వాట్ టు సే అండ్ వాట్ నాట్ టు సే. మెనీ God is doing wonderful things through this prayer tower. Now, take chance. This is your opportunity. మీ అవసరం మాకు తెలియచేయండి. వాట్సాప్ ద్వారానో, ఫోన్ ద్వారానో, మెసేజ్ ద్వారానో, మెయిల్ ద్వారానో, ఎట్లాగైనా మాకు తెలియచేయండి. ఆర్ వారియర్స్ ఆర్ స్పెషలైజ్డ్, దే వర్క్ ఫర్ ఇట్. వారు ప్రార్థన చేస్తారు, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మీరు ప్రార్థన చేయండి. Our prayers are always helpful to you. We give it by grace of God. ప్రతి ఆదివారం ఉదయం 8:30 గంటలు జరిగే తెలుగు ఆరాధనలో కూడా మీరు అందరూ రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. 8:30కి స్టార్ట్ అవుతుంది. 9 o'clockకి డోర్స్ క్లోజ్ చేయబడతాయి. ప్లీజ్ ఆ టైమింగ్స్ మాత్రం మీరు గమనించగలరు. రాలేని వారు, రాలేనట్టి వారు, వేరే వేరే దేశాల్లో ప్రాంతాల్లో ఉన్నవారు వీక్షించాలనుకున్నట్లయితే యూట్యూబ్లో డాక్టర్ రతన్ అనే ఛానల్లో 10 o'clock ఎక్స్క్లూజివ్లీ ఆన్ యూట్యూబ్ డాక్టర్ రతన్ అనే ఛానల్లో ఇది బ్రాడ్కాస్ట్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆరాధించి ఈ యొక్క బలారాధనలో పాల్గొని దేవుడిని గొప్పగా మహింపరచాలని కూడా ఆశపడతా ఉన్నాం. సమయంలోకి వెళ్ళిపోదామా? మీ యొక్క కానుకలు దేవుని యొక్క దశమ భాగాలు. మీ యొక్క విత్తనాలు ఏమైనా ఉన్నట్లయితే తీసి చేతపట్టి, అయ్యా ఇది అంగీకరణ అర్పణగా మార్చండి అని ప్రార్థిస్తున్నట్టు మీరు వేయవలసిందిగా కోరుతా ఉన్నాం. Do you have your offerings and tithes in your hands? Yes. Then pray. You can also see the QR code. ఆ QR code కూడా ఉంది. మీరు ఎనీ BHM UPI యాప్ ద్వారా మీరు పంపించవచ్చు. దాని QR code స్కాన్ చేయవచ్చు. And it will reach us. Moreover, we thank you from the pastor's desk for all your generous givings and offerings. May God bless you. మీరు ఈ యొక్క జనరస్ ఆఫరింగ్స్, మీరు కానుకలు, దశంభాగాలు ఇవ్వటాన్ని బట్టి ప్రపంచంలో అనేక మందికి ఈ వాక్యం చేరుతుందండి. ఎస్, ఇట్స్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ యువర్ ఆఫరింగ్స్ అండ్ టైట్స్ దట్ మినిస్ట్రీ ఈస్ ఎక్స్పాండింగ్. Not by our strength, by our might, by the power of the Holy Spirit, and also by your support. And we agreed, and I confess it. Thank you so much. And God bless you abundantly. దేవునికి ఇచ్చిన వారు ఎవరు కూడా పేదవారిగా మిగిలిపోలేదు. దేవునికి ఇచ్చిన వారు ఎవరు కూడా లేకుండా ఉండలేదు. God will multiply it for you, my friends. Do not worry. Do not fret. Okay? ప్రార్థన చేసుకుందాం మరి కానుకల నిమిత్తము. అది తల వంచుకోండి, కళ్ళు మూసుకోండి. నాకు ఆతో కలిసి అందరూ ప్రార్థన చేయండి. స్తుతి 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 స్తోత్రం తండ్రి, మహోన్నత పరిశుద్ధుల వేలాది కోట్ల దంచిన భాగ్యాన్ని బట్టి వందనాలు. అయ్యే కానుకలు దీవించండి, దశమ భాగాలు దీవించండి, కృతజ్ఞతార్పణలు దీవించండి, ప్రతి ఒక్క కానుకలు దీవించండి తండ్రి. అయ్యే వారి ఎంతో కష్టము, వారి చెమట, వారి రక్తము తండ్రి, వారు వెచ్చించి అయ్యా వారు సంపాదించిన విధానం బట్టి మీకు వందనాలు. అయ్యా మీరు వారికి ఇచ్చిన విధానం బట్టి మరో వందనాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. అయ్యా మీ కృప లేనిదే ఎవరు ఏమి చేయలేరు తండ్రి. ఖచ్చితంగా ఈ దశమ భాగాలని దీవించటం, ఆలయ విస్తరణ కొరకు, అయ్యా ఈ యొక్క వాక్య విస్తరణ కొరకు వాడుటకు సహాయం చేయమని కోరుతా ఉన్నాం ప్రభువా. అంతేకాకుండా తండ్రి కానుకలు దీవించండి తండ్రి, ఆశీర్వాదకరంగా వారిని ఉంచమని కోరుతా ఉన్నాం తండ్రి. అయ్యా వారి గిన్నె నిండి పొర్లుచున్నది అకౌంట్స్ కూడా తండ్రి. అయ్యా వారి అన్ని విషయాలు తండ్రి అధికముగా ఉండకు సహాయం చేయమని, తలగా ఉంచండి, తోకగా ఉంచండి తండ్రి, ఇచ్చువారుగా ఉంచండి, తీసుకునేవారుగా కాక తండ్రి. వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవు తండ్రి యేసు నామములో. వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందుల నుంచి వారు బయటపడను కాక తండ్రి. అయ్యా మీ కృపతో తండ్రి మీరే గొప్ప కార్యం వారి జీవితాల్లో చూసి చేస్తారని, తద్వారా వారు అనేక మంది సాక్షులుగా ఉంటారని కోరుతూ ఈ చిన్ని ప్రార్థన ప్రభువైన యేసు క్రీస్తు వారు మనం వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
మరి రొట్టె ద్రాక్షరసంలో పాల్గొందామా? దేవుని యొక్క శరీరము, దేవుని యొక్క రక్తము. దయచేసి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ దగ్గర తాగటానికి ఏదైతే ఉందో అది అంగీకారమైనది, శ్రేష్టమైనది తీసుకోనండి. మీ దగ్గర తినటానికి ఏమైతే ఉందో శ్రేష్టమైనది, అంగీకారమైనది తీసుకోండి. ప్రతి ఒక్కరూ ఈ రొట్టె ద్రాక్షరసంలో పాల్గొనవలసిందిగా ప్రభు బిడ్డలు కోరుకుంటా ఉన్నాను. Do not skip or do not miss or do not enjoy seeing it. Rather, do it and feel it and then enjoy it, because this is the blood that God has sacrificed for us. This is His body that God has given it for us, that was hung on the cross of Calvary. So, your opportunity ever go to miss our day. Whenever we meet, now we are meeting online. ప్రపంచవ్యాప్తంగా మనం కలుస్తున్నాం. Now, do not miss. Take this Holy Communion. Be a part of this Holy Communion. Be the part of body of Christ and be a part of the blood of Christ that are shed on the cross. దేవుని యొక్క రక్తము, ఈ దేవుని యొక్క శరీరం, ప్రతి ఒక్కరం కూడా ఈ రొట్టె ద్రాక్షరసంలో పాలు పంచుకున్నాం. ప్రార్థన చేసుకుందామా? స్తుతి 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 స్తోత్రం తండ్రి, మహోన్నతుడ పరిశుద్ధుడ, వేలాది కోట్ల దండలు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు, ఇచ్చిన శరీరాన్ని బట్టి వందనాలు, ఇచ్చిన మీ రక్తాన్ని బట్టి మీకు వందనాలు. ఐదుని బట్టి మా యందు మీరు, మీ యందు మేము ఉండి మీ చిత్తమేంటి తెలుసుకొని గొప్ప కార్యాలు జరపడానికి సహాయం చేయమని కోరుతా ఉన్నాం. మీ నామంలో మేము ముందుకెళ్ళుటకు మీ కృప మాకు అందించమని, కార్యాలు మీ కొరకు చేయాలన్న తండ్రి చిత్తం తెలుసుకుని సహాయం చేయమని కోరుతూ, ప్రతి ఒక్క బిడ్డని కూడా తండ్రి ఈ రొట్టె ద్రాక్ష పాల్గొ ప్రతి ఒక్క బిడ్డని కూడా దీవించి ముందుకెళ్తారని కోరుతూ ఇచ్చిన ఈ ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామాన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరి వాక్యంలోకి వెళ్ళిపోదామా? అయితే మీ దగ్గర ఉన్న బైబిల్స్ చూపించండి ఒకసారి. నాతో కలిసి కన్ఫెషన్ ప్రేయర్స్ చెప్పండి. జస్ట్ సే అలాంగ్ విత్ మీ అండ్ డు నాట్ ఫర్గెట్, హోల్డ్ యువర్ బైబిల్ ఇన్ యువర్ హ్యాండ్స్. రైట్, ఇది నా బైబిల్. బైబిల్ చెప్తుంది నేను, బైబిల్ చెప్తుంది చేయగలను. ఈరోజు దేవుని వాక్యం బోధించబడుతున్నాను, నేను దేవుని ధ్యానం చేస్తాను, నేను మార్పు పొందుతాను. ఇది వరకు లాగా ఉండను, యేసు నామములో, ఆమేన్, హల్లెలూయా. రైట్, ఈరోజు మనం ఒక వాక్యంలోనికి వెళ్ళిపోదాం. ఆర్ యు రెడీ? ఇవాళ వాక్యము బుఫోరానా అనే హోమియోపతి డ్రగ్ గురించి మనం నేర్చుకుందాం. ఈ బుఫోరానా, BUFORANA, బుఫోరానా, అది 2 వర్డ్స్ యాక్చువల్లీ. సో ఈ 2 వర్డ్స్ గల ఈ యొక్క హోమియోపతి మెడిసిన్ ఏంటి, వాక్యం చెప్తుంది, మరి ఈ యొక్క మెడిసిన్ ఏం చెప్తుంది, ఒకవేళ మనం ఏమైనా మార్చుకోవాలా ఏంటి అనేది వల్ల మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, do not forget to share it with your lovely friends. It's very important. ఈ మంచి విషయం మీ వరకే కాకుండా మీ ఫ్రెండ్స్తో కూడా పంచుకున్నట్లయితే అనేక మందికి ఈ వాక్యము చేరుతుంది. రైట్, ఈ బుఫోరానా అంటే యాక్చువల్గా ఇట్స్ ఎ పాయిజన్ ఆఫ్ టోడ్. టోడ్ అంటే అది కూడా కప్ప జాతే. ఫ్రాగ్స్ వేరు, టోడ్స్ వేరు. మనందరికీ మనం ఏదైనా ఒక జంప్ చేసుకుంటే వెళ్ళేది కప్పలాగా ఉంటుంది, కప్పే అనుకుంటాం, ఇట్స్ లైక్ ఫ్రాగ్ అనుకుంటాం మనం, బట్ ఇట్స్ నాట్ ఫ్రాగ్. ఈ రెండిటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఫ్రాగ్ విల్ హ్యావ్ బిగ్గర్ లెగ్స్, ఎస్, అవి ఎప్పుడు కూడా ఎగురుతూ ఉంటాయి ఇట్లాగా, వాటి స్కిన్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది. బట్ ఈ టోడ్ అనే దానికి మాత్రము చాలా చిన్న కాళ్ళు ఉంటాయి, అవి ఎగరటానికి ఇష్టపడవు, ఎప్పుడు క్రాలింగ్, పాక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. అంతేకాకుండా టోడ్ స్కిన్ మొత్తం కూడా డ్రై వాటీగా ఉంటుంది అనమాట, అంటే గరుగ్గా చాలా డ్రైగా ఉంటుంది. ఎస్ మై ఫ్రెండ్స్, ఈ యొక్క టోడ్ దగ్గర ఉన్న నెక్, ఈ నెక్ని స్ప్లిట్ చేసి ఫోర్సెప్స్తో గనక స్క్వీజ్ చేస్తే ఒకలాంటి ఒక పాయిజన్ లాంటిది ఒక మెడిసిన్ వస్తుంది.
సో పాయిజన్. ఎందుకంటే ఆ కప్పలో మరి కప్ప జాతే కాబట్టి దాన్ని నేను కప్ప అని మాట్లాడుతూ ఉంటాను, ఫ్రాగ్ అని మాట్లాడుతూ ఉంటాను. మరి ఈ ఫ్రాగ్ ఉన్న పాయిజన్ ఎందుకు వాడుతున్నామంటే ఈ పాయిజన్ యాక్చువల్గా వేరే జంతువులు నుంచి ఈ టోడ్ని తను తాను కాపాడుకోవడానికి ఈ యొక్క పాయిజన్ని వాడుకుంటుంది. ఇట్ ప్రివెంట్స్ ఫ్రమ్ బీయింగ్ ఈటెన్. ఏదైనా చిన్న రోడెంట్స్ కానీ వేరే ఏదైనా చిన్న జంతువులు కానీ తిన్నాయంటే ఈ పాయిజన్కి ఇట్ విల్ హ్యావ్ సమ్ సర్టన్ వెరీ అడ్వర్స్ ఎఫెక్ట్స్ అనమాట. చాలా ఇబ్బందులు కలుగుతాయి ఆ జంతువులకి. మనకు గనక అది గనక డైరెక్ట్గా తీసుకున్నట్టయితే ఒళ్ళంతా ర్యాషెస్, దద్దులు అన్నీ వచ్చేస్తాయి. ఇట్స్ పాయిజన్ యూనో. అట్లాగే ప్రియమైన దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకోండి, ఈ యొక్క టోడ్ నెక్ దగ్గర నుంచి తీసిన పాయిజన్, ద పాయిజన్ ఈస్ టు ప్రివెంట్ ఇట్ సెల్ఫ్ బై బీయింగ్ ఈటెన్ బై అదర్ యానిమల్స్ ఆర్ అదర్ స్నేక్స్. కానీ ఏం తిన్నా కూడా దానికి చాలా విషం అనమాట. అది విషపూరితమైన కప్పలు ఇవి. జాగ్రత్తగా ఉండాలి ఈ కప్పలతో మనం. ఈ విషాన్ని తీసుకొని బుఫోర్ రానా అనే మెడిసిన్ని తయారు చేస్తారు ప్రియమైన దేవుని బిడ్డ. బట్ టుడే ఐ విల్ టాక్ అబౌట్ 6 symptoms. ఎస్, 6 symptoms గురించి నేను మాట్లాడతాను. ఈ 6 symptoms ఒకవేళ నాలో ఉండొచ్చు, మీలో ఉండొచ్చు, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళలో కూడా ఉండొచ్చు. ఒకవేళ ఉన్నట్లయితే ఆ సిమ్టమ్స్ గురించి వాక్యం ఏం చెప్తుంది, ఆ సిమ్టమ్స్ గురించి బైబిల్ ఏం మాట్లాడుతుంది, మనం ఏది తీసుకోవాలి, ఏది కరెక్ట్ చేసుకోవాలి అనేది ఇవాళ మనము నేర్చుకుందాం. ఆర్ యు రెడీ? ఎస్, దెన్ మై సిమ్టమ్ నెంబర్ 1, ప్రొపెన్సిటీ టు బైట్. ప్రొపెన్సిటీ అంటే యాక్చువల్గా టెండెన్సీ, అలవాటు. చాలామందికి ప్రేమతోనో లేకపోతే కోపంతోనో ఎదుటి వాళ్ళని కొరికే అలవాటు బాగా ఉంటుంది. చాలామంది భార్యలు భర్తల్ని కొరికేస్తూ ఉంటారు. అది ఇష్టంగానో మొత్తానికి అదొక అలవాటుగానో లేకపోతే అదో బుద్ధో మరి తెలియదు కానీ కొరుకుతూ ఉంటారు. చిన్నపిల్లలు ఇంకొకరిని కొరుకుతూ ఉంటారు. ఈ ఒకరిని ఇంకొకరు కొరకటం అనేది వారికి చాలా అలవాటుగా మారిపోయి చాలా అది ఏమైపోద్ది అంటే అది వారి హ్యాబిట్ అయిపోద్ది. వాళ్ళ జీవితంలో బైటింగ్ అనేది వారికి హ్యాబిట్ అయిపోతుంది. ఎస్ మై ఫ్రెండ్స్, టుడే ఈరోజు దీనికి బైబిల్ రిఫరెన్స్ అంటూ ఏం లేదు. కొరకచ్చా, కొరకూడదా, మరి ఏంటి అనేది బైబిల్ రిఫరెన్స్ లేదు కానీ బట్ వన్ థింగ్ ఐ కుడ్ సే, డు నాట్ హర్ట్ అదర్స్ when you really love them or when you really care for them and if at all you want to follow, but do not hurt by biting. Yes, one symptom. వారు ఎప్పుడు కూడా ఊరకనే వారు ఇంకొకరు కొరుకుతూ ఉంటారు. దే లైక్ బైటింగ్ అదర్స్. ఇట్ గివ్స్ అస్ సర్టన్ సాటిస్ఫాక్షన్. అంటే కొంతమందికి సైకో సాటిస్ఫాక్షన్స్ ఉంటాయి, కొరికేసి గాయపరచాలని. వీళ్ళు గాయపరచాలని కొరకరు కానీ ప్రేమతోలో లేకపోతే అలవాటు పూర్వకంగానూ వారు కొరుకుతారు. దే ఆర్ నాట్ సైకో ఇండీడ్, బట్ స్టిల్ ఐఎమ్ టెలింగ్ యూ దట్ దే హ్యావ్ సర్టన్ టెండెన్సీ టు బైట్. అటు వారు కనుక ఉన్నట్లయితే జ్ఞాపకం చేసుకోండి, బుఫోర్ రానా అనే మెడిసిన్ని మీరు తీసుకోవచ్చు. ఇట్స్ వెరీ గుడ్ అండ్ ఇట్ ఈస్ వెరీ బెస్ట్ మెడిసిన్ ఇండీడ్. ఎస్, మై సిమ్టమ్ నెంబర్ 2, యాంగ్షియస్ అబౌట్ హెల్త్. చాలామంది ఆతృతగా ఉంటారు. చాలామంది వారి ఆరోగ్యం బాగుండాలని, వారి ఆరోగ్యం మెరుగుపరుచుకోవాలని డిఫరెంట్ విన్యాసాలు వేస్తూ ఉంటారు, డిఫరెంట్ చేష్టలు చేస్తూ ఉంటారు. వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వారు చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేస్తారు. అసలు ఇట్లా కూడా చేస్తారా, అలా కూడా ఉంటారా అనిపించేలాగా వారి ఆరోగ్యం గురించి వారు అంత కేర్ తీసుకుంటారు. దే ఆర్ వెరీ యాంగ్షియస్ అబౌట్ హెల్త్. ఇవాళకి వాళ్ళే బాగుపడిపోవాలి, రేపటికి నా ఆరోగ్యం అంతా మెరుగుపడిపోవాలి. హెల్త్ కదా, అది మెల్లగా టైం టేకింగ్ ప్రాసెస్. ఇవాళ గుడ్ హెల్త్ కోసం గుడ్ డయట్, స్లీప్ అండ్ చాయిస్ బిట్వీన్ ఫుడ్స్ అనమాట. వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్, ఎలా తినాలి, ఓవర్ ఈటింగ్ని అవన్నీ కట్ చేసుకుంటూ మిగతా చేసుకోగలిగితే, ఇవాళ స్టార్ట్ చేసుకోగలిగితే అట్లీస్ట్ మంత్ ఆర్ 2 months తర్వాత తేడాలు కనబడతాయి. కానీ వీరికి ఆన్ ద స్పాట్ ఇవాళ చేయగానే రేపు వచ్చే లేదా వారం రోజులు, ఆ వారం రోజుల్లోనే దే ఎక్స్పెక్ట్ థింగ్స్ టు బి చేంజ్డ్ సో డ్రాస్టికల్లీ దట్ దే ఎండ్ అప్ స్పాయిలింగ్ దెమ్సెల్వ్స్.
బై దర్ డైట్. ఆ నీరసం వచ్చేసి కళ్ళు పడిపోవటము, మళ్ళీ సెలైన్లు ఎక్కించుకోవటం, లేనిపోయిన గోల, లేనిపోయిన తంతు. చాలామంది కాలేజ్ స్టూడెంట్స్ కూడా వారికి ఏంటంటే చాలా బాగా కనపడాలని, నీట్గా కనపడాలని, సన్నగా కనపడాలని దే డూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ ఈవెన్ యాక్సెప్టబుల్ టు దర్ ఓన్ హెల్త్. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ బాడీ యాక్సెప్ట్ చేయక అది వాళ్ళు తిరిగి వారికి వేరే ఎఫెక్ట్స్, యాడ్వర్స్ ఎఫెక్ట్స్ చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, ఎస్ యూ మస్ట్ టేక్ కేర్ ఆఫ్ యర్ హెల్త్ బికాజ్ హెల్త్ బిలాంగ్స్ టు ద బాడీ. హెల్త్ అనేది బాడీకి సంబంధించింది కాబట్టి అది మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. హెల్త్ అనేది మెయిన్లీ డిపెండ్స్ అపాన్ ఎక్సర్సైజ్ అండ్ డైట్ అండ్ మెయింటెనెన్స్. ఈ 3 విషయాలు బాగా గమనించుకోవాలి హెల్త్ కోసం. ఎప్పుడైతే హెల్త్ బాగుంటుందో బాడీ బాగుంటుంది. బికాజ్ ఆ బాడీస్ ఆర్ ద టెంపుల్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధ దేవునికి ఆలయాలు కాబట్టి, మనమే ఆలయాలుగా ఉన్నాం కాబట్టి, మన ఆలయాల్ని పరిరక్షించుకోవడానికి, సంరక్షించుకోవడానికి, మనం చూసుకోవడానికి, మన ఆలయాల్ని మనమే చక్కగా ఉంచుకోవడానికి కోసము హెల్త్ కావాలి, దాని తగ్గ డైట్ కావాలా, మెయింటెనెన్స్ కావాలా, అన్నీ ఉన్నాయి. బట్ డోంట్ బీ ఓవర్ యాంగ్షియస్. ఏదో జరిగిపోవాలి, ఏదో చేసేయాలి. చాలామంది వెరీ పర్టికులర్గా ఉంటారు అబౌట్ వాట్ దే హ్యావ్ టు డూ అండ్ వాట్ దే ఆర్ నాట్ సపోజ్ టు డూ. You have to be relaxed in certain things. You have to be very particular in certain things. దేని నువ్వు రిలాక్సేషన్ ఇవ్వాలి, దేని నువ్వు చాలా పర్టికులర్ ఉండాలి అనేది మాత్రం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ రోజు మనకి వాక్యం ఏం మాట్లాడుతుంది చూసుకుందాము. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. ఈ రోజు వాక్యం ఏం మాట్లాడుతుందో ఈ రోజు మనం చూసుకుందాం. Cast all your anxieties on him because he cares for you. మీకున్న యాంగ్జైటీ, ఈ యాంగ్షియస్నెస్, ఈ ఆతృత, ఆరోగ్యం బాగుపడిపోవాలి, ఆరోగ్యం మెరుగుపడాలని ఆతృత మీకు గనక ఉన్నట్లయితే, ఇటువంటి ఆతృత కాకుండా ఎటువంటి ఆతృత ఉన్నా కూడా ఆయన మీద మోపమంటున్నాడు. బికాస్ హీ లవ్స్ యూ అండ్ ఆల్సో అదేమంటాడంటే హీ కేర్స్ ఫర్ యూ. నిజంగా దేవుడు, గాడ్ కేర్స్. కాబట్టి లెట్ us లీవ్ అవర్ హెల్త్ టు గాడ్. దేవునికి ఆరోగ్యం మనం వదిలేసాం కాబట్టి మన ఇష్టానుసారంగా తినొచ్చు, ఇష్టానుసారంగా తాగొచ్చు, ఇష్టానుసారంగా చేయొచ్చు అనుకుంటే తప్పే. నథింగ్. ఏది తినాలో అదే తినాలి, ఏది తినకూడదో అది తినకూడదు. ఇట్స్ వెరీ పర్టికులర్ మై ఫ్రెండ్స్, ఇట్స్ వెరీ పర్టికులర్. ఎందుకంటే క్రిస్టియన్గా అన్నీ తినదగినవే, ఎస్ అన్నీ తినదగినవే ఉంటాయి. కానీ మనం ఏం చేయాలంటే ఏం తినాలి, ఏం తినకూడదు అనేది మనకి తెలిసి ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఏమి త్రాగాలి, ఏం త్రాగకూడదు అని తెలిసి ఉండాలి. బికాస్ ఇట్ డిస్ట్రాయ్స్ అవర్ హెల్త్. మేబీ మనం ఏం తినాలో అది తింటే ఇట్ కన్స్ట్రక్ట్స్ అవర్ హెల్త్. మన కన్స్ట్రక్షన్ అండ్ డిస్ట్రక్షన్ అయినా మన చేతిలోనే ఉంది. కాబట్టి ఎప్పుడైతే మనము మంచి డయట్, మంచి మెయింటెనెన్స్, మంచి ఎక్సర్సైజ్, జిమ్, వాకింగ్ ఇవన్నీ చేయగలుగుతామో మన హెల్త్ మనం కాపాడుకోవడమే కాకుండా మన ఆలయాలను పరిరక్షించుకోవడానికి మనకి ఒక గొప్ప అవకాశం దొరుకుతుంది. దేవుడు మనకి ఇచ్చిన అవకాశం. అంతే తప్ప అంతకంటే ఓవర్గా యాంగ్షియస్గా ఉన్నట్లయితే దిస్ ఇస్ ఓన్లీ వన్ రూట్, ఒకే ఒక మార్గం. ఆ దేవుని మీద మోపే హీ విల్ టేక్ కేర్ అండ్ హీ విల్ ఆల్సో లవ్ యూ అండ్ హీ విల్ ఆల్సో రెస్టోర్ యువర్ హెల్త్, ద లాస్ట్ హెల్త్. ఏదో దేవుడి దగ్గర తెలియక చేసి ఉండవు చాలా, లేకపోతే తెలియక చేసిన చాలా పనులు ఉంటాయి. బట్ నౌ ఇట్స్ టైమ్ ఫర్ యూ టు రెస్టోర్ యువర్ హెల్త్. అండ్ డైట్ ద్వారా, ట్యాబ్లెట్స్ ద్వారా, మెడిసిన్ ద్వారా అవ్వచ్చు. బట్ డు నాట్ ఫర్గెట్ our God can restore the lost health. మంచి ఆరోగ్యం మీద కోల్పోయేమో తిరిగి దేవుడు మనకి ఇవ్వగలడు. ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఆ యాంగ్జైటీ ఉన్నా కూడా ఈ బుఫోరానా అనే మెడిసిన్ మీరు వాడవచ్చు. నా థర్డ్ పాయింట్ వచ్చి దేర్ సాడ్, ఆల్వేస్ సాడ్, రెస్ట్లెస్. వారు ఎప్పుడు బాధపడుతూనే ఉంటారు. దే లుక్ సాడ్, దే ఆర్ సాడ్. చాలా బాధగా ఉంటారు, కనపడటం బాధగానే ఉంటారు, బాధతోనే ఉంటారు. వారికి సంతోషం అనేది పెద్దగా పరిచయాలు ఉండవు. సంతోషం అంటే ఫారంలో దొరికింది, మన జీవితాల్లో ఎప్పుడు బాధ ఉంటుంది అన్నట్టు ఎప్పుడు బాధలే. ఎందుకు బాధపడతారు అనేది బాగా తెలుసు వాళ్ళకి. బాధపడటం వల్ల ఇట్ విల్ నాట్ యాడ్ ఎనీథింగ్ టు ఇట్ అని కూడా తెలుసు, వారికి ఏమి జరగదని కూడా తెలుసు. బట్ వాళ్ళు అది చాలా లైఫ్లో కామన్ పార్ట్గా అయిపోతుంది. వారు చాలా కష్టపడతారు ఈ బాధను బయటపడడానికి. వాళ్ళు బయటికి రారు, వాళ్ళు దే బికమ్ వెరీ రెస్ట్లెస్.
జీవితంలో అలసిపోతూ ఉంటారు. అలసి సొలసిపోయి వారంతా క్షీణించిపోతారు, లోపలికే క్షీణించిపోతారు. అంతేకాకుండా వెనెవర్ యు టాక్ టు దెమ్, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్లో కానీ వారి భావాల్లో కానీ లేకపోతే వారు చెప్పే విషయంలో కానీ మనం ఆనందంగా ఉండటానికో లేకపోతే వారి జీవితంలో ఆనందాన్ని పంచుకోవడానికో ఎక్కువ ఉండవు. వారి జీవితాల్లో బాధలతోనే ఉన్నాము, బాధల్లోనే ఉన్నాం, మేమే బాధ ఉన్నాం, నేనే బాధే నేను అన్నట్టే వారి మాటలు కూడా అట్లాగే ఉంటాయి. అప్పుడు మనం గమనించాలి, ఓకే ఈ పర్సన్ ఇంత బాధతో మాట్లాడుతున్నాడు, బాధే ఉంది, ఎప్పుడు ఇంతేనా, ఎప్పుడు బాధ గురించి మాట్లాడుతున్నాడా, ఓకే ఇది బిఫోర్ రానా అనే సిమ్టమ్ అనమాట. వీ కెన్ గివ్ హిమ్ బిఫోర్ రానా అనేది మన హోమియోపతిక్ డ్రగ్ ఇవ్వచ్చు. సో హీల్ కమ్ అవుట్ ఆఫ్ దట్ సిమ్టమ్ అండ్ ఆ యొక్క యాడ్వర్స్ ఎఫెక్ట్స్ నుంచి, ఆ యొక్క క్రానిక్ ప్రాబ్లమ్స్ నుంచి కూడా అతను బయటపడవచ్చు అని మనము అతనికి ఇవ్వవచ్చు. ఎస్ మై ఫ్రెండ్స్, అండ్ డో నాట్ ఫర్గెట్ వాట్ డస్ ద బైబిల్ సే అబౌట్ ఇట్. మరి వాక్యం ఏం మాట్లాడుతూ చూసుకుందాం ఒకసారి. సామెతలు 15వ అధ్యాయం 13వ వచనం చూసుకుందాం ఒకసారి. సామెతలు 15వ అధ్యాయం 13వ వచనం గల దేవుని వాక్యము ఈరోజు ఏం మాట్లాడుతుందో మనం ఈరోజు గమనిద్దాం. A happy heart makes the face cheerful, but heart attack crushes the spirit. ప్రియమైన దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకున్న, హ్యాపీ హార్ట్ మేక్స్ ద ఫేస్ చేర్ఫుల్ బట్ హార్ట్ అటాక్ క్రషెస్ ద స్పిరిట్. వీరు ఇంత బాధగా ఉన్నారు, వారిలో సంతోషం లేదు. హ్యాపీ హార్ట్, ఎప్పుడైతే వారు సంతోషంగా లేరో వారి హృదయము సంతోషంగా ఉండదు. వారి హృదయం ఎప్పుడు సంతోషంగా ఉండదో వారి జీవితంలో కూడా ఎప్పుడు బాధతోనే ఉంటారు. నౌ ఇట్స్ టైమ్ ఫర్ యూ మై ఫ్రెండ్స్, యూ వెల్కమ్ జీసస్ ఇన్ టు యువర్ హార్ట్. మీ దగ్గర ఏమీ లేకపోయినా కూడా ఏ రకంగా సంతోషం ఉండాలో ఆయన మీతో మాట్లాడి చెప్తాడు. మనం అనుకుంటాము ద మెటీరియల్ వెల్త్ దట్ వీ హ్యావ్ గివ్స్ అస్ హ్యాపీనెస్, ఆర్ ద థింగ్స్ దట్ వీ పొసెస్ గివ్స్ అస్ జాయ్. బట్ ద ట్రూ లీడర్, ద గాడ్ విల్ టీచ్ యూ, జీసస్ విల్ టీచ్ యూ once when he comes into your heart that all that you possess will not give you happiness and you cannot enjoy it unless you truly have Jesus in your heart. ఆయన నీలో లేకపోతే నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండలేవు. ఆయన నీలో ఉండి నువ్వు ఇంకా బాధపడుతున్నావా, that surely indicates that his presence is not completely filled but partially filled. My friends, today I tell you, fill your heart with God, fill your heart with Jesus this morning time. When you fill your heart with Jesus, you can enjoy your riches, you can enjoy what you have today. నీ చేతిలో ఈరోజు ఏముంది? ఈరోజు చేతిలో బిర్యానీ ఉండొచ్చు, లేకపోతే ఈరోజు చేతిలో పప్పు అన్నమే ఉండొచ్చు, మేబీ ఈరోజు మీ చేతిలో పచ్చడి మెతుకులే ఉండవచ్చు, ఈరోజు మీకు మధ్యాహ్నం తినడానికి ఏమీ లేకపోవచ్చు. బట్ స్టిల్ యూ కెన్ ఎంజాయ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఈవెన్ ద యాబ్సెన్స్ ఆఫ్ ఎనీ మెటీరియల్ ఇన్ యువర్ వరల్డ్. నీ ప్రపంచంలో ఎన్ని మెటీరియల్స్ ఉన్నాయి, అన్ని మెటీరియల్ యాబ్సెంట్ అయినా కానీ యూ కెన్ ఎంజాయ్ బికాజ్ యూ హ్యావ్ జీసస్ ఇన్ యువర్ హార్ట్. ఆమేన్. ఇట్స్ ద గ్రేటెస్ట్ ప్రామిస్ దట్ గాడ్ హెస్ గివెన్ us, మై ఫ్రెండ్స్. సో డు నాట్ బీ సాడ్, లెట్ యువర్ హార్ట్ బీ cheerful, స్మైల్, బీ హ్యాపీ. దేవుడు అదే ఆశిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు బాధపడాలి, నువ్వు ఇబ్బందులు పడాలి, ఏడవాలి, ఉపవాసం చేయాలి, బోర్ అని మొరపెట్టుకోవాలి, నా దగ్గరికి వస్తే అప్పుడే నీకు ఇస్తా అని ఆయన ఆశపడటం లేదు. హీ వాంట్స్ హిస్ చిల్డ్రన్ టు బీ హ్యాపీ, హీ వాంట్స్ హిస్ చిల్డ్రన్ టు బీ ఎంజాయ్. సో మై ఫ్రెండ్స్, ఐ urge you today, welcome Jesus into your heart. And moreover, ఈ సిమ్టమ్ కనుక మీకు కనపడినట్లయితే ప్లీజ్ ప్రిస్క్రైబ్ బిఫోర్ రానా అనే హోమియోపతి డ్రగ్ మీరు వారికి ప్రిస్క్రైబ్ చేయండి. ఎస్, మై 4th సిమ్టమ్, నర్వస్. వారికి భయం ఎక్కువ. చిన్న చిన్న వాటికే ఉనికి పడిపోతూ ఉంటారు. లేకపోతే ఏమైపోద్దో, అమ్మో ఈరోజు ఇట్లా అయిపోయిందా, ఏమైపోద్దో, అయ్యో ఇలా చేశానా, ఏమైపోద్దో అని వారు చాలా భయపడతారండి. చాలా అంటే చాలా భయపడతారు. దే ఆర్ వెరీ నర్వస్. వెన్ యూ సీ పీపుల్ హూ ఆర్ వెరీ నర్వస్,
మీరు ఏం చేయగలుగుతారంటే వారికి మీరు ఓకే 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 ఇతను చాలా నర్వస్గా ఉన్నాడు, లెట్స్ ప్రిస్క్రైబ్ హిమ్ బిఫోర్ రానా అండ్ దట్ విల్ కామ్ హిస్ నర్వస్నెస్. ఎస్, ఆ భయము వారి నుంచి తొలగిపోతుంది. మరి వాక్యం ఏం మాట్లాడుతుంది? కీర్తనలు 34 కీర్తన 4వ వచనం చూసుకుందాం ఒకసారి. కీర్తనలు 34వ అధ్యాయము 3వ వచనము ఏమి మాట్లాడుతుందో ఈరోజు మనం చదివి తెలుసుకుందాం. ఎస్, I sought the Lord and he answered me, he delivered me from all my fears. నేను దేవుని వెతికాను, నేను ఆయన కనుగొంటుని. ఎప్పుడైతే దేవుని నేను కనుగొన్నానో నా ప్రతి ఒక్క భయం నుండి నన్ను తొలగించాడు దేవుడు. ఎస్, హీ డెలివర్డ్ మీ ఫ్రమ్ ఆల్ మై ఫియర్స్. వాట్ ఎవర్ యువర్ ఫియర్ మే బి, మేబీ యువర్ ఫియర్ మే బి ఆఫ్ జాబ్ ఆర్ లూజింగ్ యువర్ జాబ్. ఏమో భార్య అంటే భయమా, భర్త అంటే భయమా, లేకపోతే చుట్టాలంటే భయమా, రోడ్డు అంటే భయమా, ఏదంటే భయమా, వాట్ ఎవర్ యువర్ నర్వస్ ఆఫ్, నువ్వు దేని గురించి భయపడుతున్నావో గాడ్ ఈజ్ నాట్ ఆస్కింగ్ ఇట్. నువ్వు దేని గురించి భయపడినా కూడా గాడ్ ఈజ్ రెడీ టు డెలివర్ యూ మై ఫ్రెండ్. గాడ్ ఈజ్ గోయింగ్ టు డెలివర్ యూ. ఎస్, ఆయన స్పెషలిస్ట్ ఉంది దాంట్లో. మీరు నమ్మటం అంతే. దేవుని వెల్కమ్ చేయండి. You ask God, Lord, this is my greatest fear in my life. This is the greatest thing that I'm about to encounter. Lord, this is the greatest thing that I'm about to overcome. Lord, this is the greatest obstacle in my life. I'm very much scared of it. I'm very much nervous of it, my Lord. అని కనుక నువ్వు ప్రార్థన చేసుకున్నట్లయితే God is very faithful. He will definitely deliver you from all such fears and all nervousness. He will give you strength. He will give you His power and might with the power of the Holy Spirit. All that you need to do is ask it. అంతే, నువ్వు అడగటమే. You find the Lord. చాలా బ్యూటిఫుల్ వర్స్ ఏంటంటే I sought the Lord. You have to search for the Lord. You ask Lord, నువ్వు దేవుని వెతుకు and all such fears will be delivered. కొంతమంది ఉట్టిగా భయపడతారు, కొంతమంది దేనికి భయపడరు. తెగించేశారా మీరు అంటారు. తెగించడం కాదు, బట్ ల్యాక్ ఆఫ్ ఫియర్. వై షుడ్ ఐ ఫియర్? ఫియర్ నాట్. దేవుడు భయపడద్దు అంటున్నాడు. ఇట్ సేస్ మెనీ టైమ్స్ ఇన్ ద బైబుల్, డు నాట్ ఫియర్, డు నాట్ బి డిస్మేడ్, డు నాట్ ఫియర్. He will deliver you, he will be with you, he will guard you, he will guide you అని ఎన్నెన్నో ఉన్నాయి. ఎందుకు భయపడాలి? when God is with us, that's what, my friends. So you can ask your friends, or you can take Bufor Rana as a homeopathic drug, so you can calm down all such fears and nervousness. And also you have to seek the Lord. When you sought the Lord, కేల్కతం దేవుణ్ణి వెతకటం వరకే. ఒక్కసారి దేవుని వెతికిన తర్వాత, దొరికిన తర్వాత all your fears are gone because He is there with us. Amen. All right. మరి మనం ఇప్పుడు 5th symptomకి వెళ్ళిపోదాం. 5th symptom, desire for solitude. ఈ సాలిట్యూడ్ అంటే యాక్చువల్గా గమనించుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది ఒంటరిగా ఉండి ప్రార్థన చేసుకోవాలని, చాలామంది ఒంటరిగా ఉండి ఉపవాస ప్రార్థనలు చేసుకోవాలని, చాలామంది ఒంటరిగా ఉండి దేవునితో సహవాసం చేయాలని చాలామంది ఆశపడతా ఉంటారు. అది ఫర్ గుడ్ రీజన్, రైట్? చాలామంది ఒంటరిగా ఉండి వారు చేయాలనుకున్న పనులు ఫర్ గుడ్ రీజన్. కానీ ఈ సిమ్టమ్ వారికి మ్యాచ్ అవ్వదు. కానీ డిజైర్ ఫర్ సాలిట్యూడ్, చాలామంది ఏకాంతంగా ఉండాలనుకుంటారు. వారికి ఏ ఒక డిస్టర్బెన్స్ ఉండకూడదు, వారు ఒక్కళ్ళే ఉండాలి, చీకట్లో ఉండాలి, ఎవరు కూడా వారితో ఉండకూడదు. దే వాంట్ టు బి అలోన్. ఎందుకు? ఎవరు ఉండకూడదు, ఎప్పుడు ఒక్కలుగా ఉండాలని ఆశపడతారు. దే డోంట్ లైక్ కంపెనీ, ఇంకో వాళ్ళతో సహవాసంగా ఉండాలని ఉండదు. ఎందుకు అంటే బికాస్ దే వాంట్ టు డూ సర్టన్ ఈవిల్ థింగ్స్ ఇన్ ద డార్క్నెస్ అండ్ వెన్ దే ఆర్ అలోన్. ఎస్, బైబుల్ క్లియర్లీ సేస్ అబౌట్ ఇట్. అండ్ ఆల్సో హోమియోపతి మెటీరియం మెడికా చూసుకున్నా కానీ, లేకపోతే థెరప్యూటిక్ జర్నల్స్ చూసుకున్నా కానీ, వెన్ దే ఆర్ అలోన్ దే డోంట్ స్లీప్. వారు ఎప్పుడైతే ఏకాంతంగా ఉన్నారో వారు నిద్రపోరు.
వారు ఏకాంతంగా ఉంటే చేయకూడని పనులు, చూడకూడని పనులు, ఏమి అన్ని పిచ్చి ఆలోచనలతో వారు నిండిపోయి వారు ఆ కార్యాలు వారు చేస్తూ ఉంటారని హోమియోపతి బుక్లో కనపడతా ఉంది. బిఫోర్ రానా ఫర్ డిజైర్ ఫర్ సాలిట్యూడ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎక్కువ ఏకాంతాన్ని కోరుకుంటున్నావా? అందరి నుంచి దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నావా? ఏమో, ఎవరు లేకుండా ఉండొచ్చేమో, బట్ గాడ్ ఈజ్ వాచింగ్ యూ మై ఫ్రెండ్స్. వెన్ యూర్ అలోన్, గాడ్ ఈజ్ వాచింగ్ యూ. వెన్ యూఆర్ ఇన్ 1000, గాడ్ ఈజ్ గోయింగ్ టు వాచ్ యూ, బికాస్ హీ ఆల్వేస్ వాచెస్ యూ మై ఫ్రెండ్. బీ కేర్ఫుల్. ఎస్. సో ఇటువంటి కనుక ఉన్నట్లయితే అది బిఫోర్ రానా అనే సిమ్టమ్. ఇప్పుడు ఆ సిమ్టమ్ కనుక ఉన్నట్లయితే మీరు ఈ మెడిసిన్, హోమియోపతి మెడిసిన్ మీరు వాడచ్చు. చూసుకుందాం బైబిల్ మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 6వ వచనం ఏం మాట్లాడుతుంది. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 6వ వచనము ఈ యొక్క వ్యక్తిత్వం గురించి ఏం మాట్లాడుతుందో చూసుకుందాం ఇప్పుడు. But when you pray, go into your rooms, close the door and pray to your Father who is unseen. Then your Father who sees what is done in secret will reward you. చూసారా, మీరు ఎప్పుడైనా ప్రార్థన చేసుకోవాలనుకుంటే మీరు తలుపులు వేసుకొని ఏకాంతంగా ఉండి ప్రార్థన చేయండి. మీరు రహస్యంగా మీరు ప్రార్థన చేసినప్పుడు రహస్యంగా మీరు ఏం చేస్తున్నారు తండ్రి చూస్తాడు కాబట్టి మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. లైక్ హీ రివార్డ్స్ యూ బికాస్ హీ has seen what you have done in secret. మరి ఆ రివార్డ్ మనం ఏ రీతిగా పొందుకుంటున్నాము? డూయింగ్ ఈవిల్ థింగ్స్ ఇన్ ద డార్క్నెస్ ఆర్ డూయింగ్ ద గుడ్ థింగ్స్ ఇన్ ద డార్క్నెస్, ఆర్ డూయింగ్ ఈవిల్ థింగ్స్ ఇన్ లోన్లీనెస్ ఆర్ డూయింగ్ గుడ్ థింగ్స్, రైచియస్ థింగ్స్ ఇన్ లోన్లీనెస్ counts. Amen. So before Rana is the medicine and the word is the medicine. Be careful, my friends. And my 6th symptom, feeble minded. ఫీబుల్ మైండెడ్ అంటే వీక్ మైండెడ్ పీపుల్ అనమాట. చాలా వాళ్ళ మైండ్ సెట్ చాలా వీక్గా ఉంటాయి. దే కెనాట్ మేక్ రైట్ డెసిషన్స్. దే ఆర్ వెరీ వీక్ ఇన్ దేర్ థింకింగ్. ద థాట్ ప్రాసెస్ చాలా వీక్గా ఉంటుంది. ఆలోచనలకు ఎక్కువ. ఎవరో మాట్లాడుతుంటే ఓహో వాళ్ళు అది మాట్లాడారా, నాకు అర్థం కాలేదు, నేను అర్థం చేసుకోలేదు, నేను చూడలేదు, నాకు అర్థం అవ్వట్లేదు. బికాస్ దే వెరీ వీక్ ఇన్ నేచర్. సైకిక్, వాళ్ళ స్ట్రెంగ్త్ కాదు, మైండ్ గురించి మాట్లాడుతున్నాను. వెరీ వీక్, ద వెరీ ఫీబుల్ మైండెడ్. వారు ఊరికి ఎఫెండ్ అయిపోతూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దే కాంట్ మేక్ ఎనీ డెసిషన్స్. వారికి ఏం అర్థం కాదు, వెరీ స్లో. అదే కనుక స్కూల్స్లో అయితే వారిని మొద్దు అని అంటారు. ఒకసారి ఏం చెప్పినా అర్థం కాదా, వినవా, అర్థం చేసుకోలేవా, మొద్దు అంటారు. వాళ్ళు చాలా ఫీబుల్ మైండెడ్, త్వరగా అఫెండ్ అయిపోతూ ఉంటారు. రెండోది, ఎవరైతే ఇట్లా చేస్తున్నారో, ఎవరైతే అంటారో వాళ్ళు దూరం పెట్టేస్తారు. దూరం పెట్టేసి వీళ్ళు కూడా వీక్ ఆలోచనలతో ఉంటారు. ఎప్పుడైతే ఈ యొక్క ఆలోచనలు కనుక వాళ్ళకు ఉన్నట్లయితే, ఒకవేళ వెన్ యూ నోటీస్ ఎ పర్సన్ who is very feeble minded, maybe who is very weak minded, వాళ్ళ మైండ్ సెట్ చాలా వీక్గా ఉంటుంది. దే కెనాట్ మేక్ ఎనీ బిగ్ డిసిషన్స్, దే కెనాట్ డూ ఎనీ బిగ్ వర్క్స్. కొంతమంది మైండ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. వన్స్ దే డిసైడ్ ఇట్ హ్యాస్ టు బి డన్ అండ్ ఇట్ విల్ బి డన్. కొంతమంది డెసిషన్స్ తీసుకుంటే ఇట్ బి వెరీ పర్ఫెక్ట్. కొంతమంది డెసిషన్స్ చాలా వైల్డ్గా తీసుకుంటారు అండ్ దే మేక్ ఇట్ పర్ఫెక్ట్ సక్సెస్. కొంతమంది ఏమి చేయలేరు, అమ్మో ఏమైపోద్దో ఏంటో, నెగిటివ్ థాట్స్ ఎక్కువ చేయడం వల్ల వాళ్ళు ఏం చేయలేరు. ప్రేమ బిడ్డలారా, వాడు ఏం చేయలేరు. ఒకవేళ ఆ కేటగిరీలో కనుక ఏమి చేయలేని కేటగిరీలో మీరు కనుకుంటే, లేకపోతే మీకు తెలిసిన అనుకుంటే, బిఫోర్ రానా ఇస్ ద మెడిసిన్ అండ్ వాట్ డస్ ద బైబిల్ స్పీక్ అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. కీర్తనలు 92వ కీర్తన 5:6. కీర్తనలు 92వ కీర్తన 5:6. ఈరోజు ఈ వాక్యం ఏం మాట్లాడుతుంది వీక్ మైండెడ్ పీపుల్ కోసం ఈరోజు చూసుకుందాం ఒకసారి. How great are your works, O Lord, how profound your thoughts. The senseless man does not know, fools do not understand. నీ కార్యములు ఎంత గంభీరమైనవి. బుద్ధి లేనివాడు, సెన్స్లెస్ మ్యాన్, వీక్ మైండెడ్, ఫీబుల్ మైండెడ్, వారికి అర్థం కాదు. మూర్ఖులు అర్థం చేసుకోలేరు. అయ్యా నువ్వు చేసిన కార్యములు గంభీరమని ప్రచురింపచేసినా కూడా అర్థం చేసుకోవాలని అనేక మంది ఉన్నారు. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, నౌ ఇట్స్ ఎ టైమ్ ఫర్ యూ.
అట్లాంటి వీక్ మైండెడ్ ఫీబుల్ మైండెడ్ ఉంటే నీకు అర్థం కావటం లేదా వాట్ గాడ్ ఈస్ టెల్లింగ్ యూ ఆర్ వాట్ గాడ్ వాంట్స్ ఫ్రమ్ యూ. నేను చాలా చూశాను, దే ఆర్ వెరీ వీక్ మైండెడ్ పీపుల్ వారు రాను వెన్ దే గ్రూ ఇన్ ద లార్డ్. గ్రూ అంటే యాక్చువల్గా బాటప్ ఇన్ ద లార్డ్, చాలా షైన్ అయ్యారు వాళ్ళు. మేబీ ద వర్డ్ చేంజ్ దేర్ మైండ్స్, మేబీ ద రిలేషన్షిప్ విత్ గాడ్ చేంజ్ దేర్ యాటిట్యూడ్ అండ్ చేంజ్ దేర్ వీక్ మైండ్ టు ఎ స్ట్రాంగ్ మైండ్. అటువంటి వారు కూడా ఉన్నారు. బట్ గాడ్ రియల్లీ కెన్ టర్న్ థింగ్స్ అప్ సైడ్ డౌన్ మై ఫ్రెండ్స్. ఒకవేళ మీరు వీక్ మైండెడా, లేకపోతే ఫీబుల్ మైండెడా, లేకపోతే థాట్స్ ప్రాసెస్ రావటం లేదా మీరు సరిగ్గా డెసిషన్ తీసుకోలేకపోతున్నారు, చేయలేకపోతున్నారు, బట్ గాడ్ ఈజ్ విత్ యూ, యూ బిలీవ్ ఇట్. దేవుడు ఉన్నాడని నమ్మండి. వెల్కమ్ ఇన్ టు యువర్ హార్ట్స్ అండ్ ఆస్క్ గాడ్, లార్డ్ వాట్ షుడ్ ఐ డూ? రైటా లెఫ్టా, కూర్చోనా నుంచోనా, ఉండాలా పరిగెత్తాలా, ఏం చేయాలి? లార్డ్ యూ టెల్ మీ, లార్డ్ లెట్ యువర్ డెసిషన్ బీ, నాట్ మై ప్లాన్. అని ఎప్పుడైతే యూ పుట్ ఎవ్రీథింగ్ ఇన్ టు గాడ్స్ హ్యాండ్స్ అండ్ గాడ్ విల్ డైరెక్ట్ యూ మై ఫ్రెండ్స్, గాడ్ విల్ డైరెక్ట్ యూ ఇన్ అ వే దట్ యూ హ్యావ్ టు గో. You should only understand that is not my plan and my mind that is happening right away, but it's God's plan and God's mind that is being executed in our lives for our betterment, in our prosperity. అటువంటిది మనకు కావాలి. దట్ ఈస్ వాట్ గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్, దట్ ఈస్ వాట్ పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ, దోస్ హూ లవ్ యూ. నిజంగా నిన్ను ప్రేమించిన వారిని తల్లని తండ్రి అయినా, లేకపోతే నీ శ్రేయోభిలాషుడైనా, ద రియల్ ఫ్రెండ్ ఎక్స్పెక్ట్స్ యూ టు చేంజ్ ఫర్ గుడ్. నువ్వు ఎదుగుతున్నావు అని చెప్పి బాధపడటము, నువ్వు ఎదిగిపోతున్నావు అని ఈర్చిపట్టడం చేయరు. మై ప్రేమ జ్ఞాపకం చేసుకోండి మై ఫ్రెండ్. ఓన్లీ థింగ్ దట్ యూ హ్యావ్ టు డూ ఇస్ వెల్కమ్ గాడ్ ఇన్ టు యువర్ లైఫ్ అండ్ ఆస్క్ గాడ్ వాట్ షుడ్ ఐ డూ. నేను ఏం చేయాలి, నాకు నేర్పించాయా, అయ్యా నేను ఎటు వెళ్ళాలి, నాకు బోధించు, నేనేం చెప్పాలి, నాతో మాట్లాడించు. యూ పుట్ యువర్ లైఫ్ ఇన్ టు హిస్ హ్యాండ్స్ అండ్ హీ విల్ టేక్ కేర్ బెటర్ దెన్ ఎనీ వన్ ఎల్స్ యూ ట్రస్ట్. ఎస్, అర్థమైందా? ఒకసారి చిన్న రీక్యాప్ చేసుకుందామా? ఎస్, ప్రొపెన్సిటీ టు బైట్, ఊరికనే కొరుకుతూ ఉంటారు. అలవాటు పరంగా కొంచెం ప్రేమ వచ్చినా, బాధ వచ్చినా, అలిగి వచ్చినా వచ్చి కొరుకుతూ ఉంటారు. అదొక చిన్న సిమ్టమ్. వారికి బుఫోరానా అనే మెడిసిన్ ఇవ్వచ్చు. రెండోది, వారి ఆరోగ్యం గురించి వాళ్ళు చాలా ఆతుత పడుతూ ఉంటారు. మూడోది, వారు ఎప్పుడు బాధతో ఉంటారు, బాధల్లోనే ఉంటారు. బాధే నేను, నేనే బాధ, బాధే మేమంతా ఒకటే కులం, ఒకటే జాతి, ఒకటే బడి అంటారు వాళ్ళు. దే వర్ వెరీ రెస్ట్లెస్. వారికి చాలా ఆయాసం, అలుపు, పని 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 పని, బట్ నో హ్యాపీ. ఫోర్త్ థింగ్, దే ఆర్ నర్వస్, చాలా భయం వారికి, పిరికి, చిన్న దానికి ఉలికి పడిపోతూ ఉంటారు, భయపడతా ఉంటారు. ఐదోది, డిజైర్ ఫర్ సాలిట్యూడ్, వారు ఏకాంతం ఉండాలనుకుంటారు. ఆ ఏకాంతంలో వారు తీసుకున్న నిర్ణయాలు ఒకసారి మంచిగా ఉండవు. మేబీ ఏకాంత సమయాన్ని ప్రార్థనకు, ఏకాంత సమయాన్ని దేవుని సహవాసానికి, ఏకాంత సమయం ప్రార్థనకు వాడితే నో ప్రాబ్లం. దానికి కాకుండా ఏకాంతంగా ఉండి వదిలేయండి, పక్కకి వెళ్ళిపోండి అనుకుంటే there's a chance for mistakes and mishaps to happen. Be careful. And my final symptom number 6, feeble-minded and weak-minded. అటువారితో జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీరే అటువారైతే there's only a way, one way, Jesus. You welcome him into your hearts and you depend entirely upon him. You ask him what to do, you ask him where to go, you ask him what decision should I take. You wait for him until he tells you, then your life will be marvelous. Yes. Once upon a time, ఇప్పుడు నేను ఎలా ఉన్నాను అనే డిఫరెన్స్ నువ్వు గమనిస్తావు, మీ ఫ్రెండ్స్ నేను చూసారో గమనిస్తారు మై ఫ్రెండ్. అది do not forget, that is all that God needs. So he wants you to welcome him into your hearts. But are you ready? మరి ప్రార్థన చేసుకుందాం. అయితే అందరూ నాతో కలిసి సెలవు ఉంచుకొని కళ్ళు మూసుకోనండి. స్తుతి 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 స్తోత్రం తండ్రి, మహోన్నతుల పరిశుద్ధుడ, వేలాది కోట్లతో దర్శన భాగ్యం పచ్చి వందనాలు రాజు. అయ్యా బుఫోర్ రానా అనే హోమియోపతిక్ డ్రగ్ గురించి మాకు నేర్పించిన విధానం బట్టి వందనాలు. అయ్యా వాక్యము ఏం చెప్తుందో మాకు తెలిసిన విధానం బట్టి నీకు వేలాది కోట్ల స్తోత్రములు తండ్రి.
అయ్యా మేము ఏం చేయాలో ఏం చేయకూడదు అర్థమవుతాను. అయ్యా మాకు బోధించిన విధానం బట్టి మీకు వందనాలు. అయ్యా ఇది మాలో ఉన్న సిమ్టమ్స్ మేము మార్చుకున్నటకు, అయ్యా ఎత్తి వాళ్ళు ఉంటే ఒకవేళ ఎత్తి చూపించి వారి బుద్ధుల్ని బయటపెట్టడానికి కాకుండా వారి మంచిగా ఉండడానికి కొరకు, వారి మంచిగా మారుటకు ఈ వాక్యాన్ని మేము షేర్ చేసిన విధానం బట్టి మీకు వందనాలు తండ్రి. చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. ఈ వాక్యంతో వారిని అభిషేకించు, జ్ఞాపకం చేసుకొని వారిని కూడా బలపరచమని కోరుతూ చిన్ని ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు వారు అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. పరలోక పొందిన మా తండ్రి, నా పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నిత్యం పరలోక నెరవేర్టు భూమి మీద నెరవేరును గాక. మన ఆహారం మాకు దయచేయండి, మా ఎడల అపరాధం శోధన నుండి దేక దృష్టిని తప్పించుకున్న రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. May the love of Father, Christmas of Jesus Christ, communion and fellowship of the Holy Spirit is now and forevermore. Amen. Hallelujah. If you are truly blessed by this broadcast, you can like, share and subscribe and also hit the notification bell icon so every notification from our ministries will reach you. మీరు కనుక ఈ బ్రాడ్కాస్ట్ ద్వారా ఆశీర్వదించుకున్నట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ కూడా మీరు నొక్కినట్లయితే ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు చేరుతుంది. Do not forget to share with your friends whom you want to change. I wish you all the best. Until we meet for the next time, stay safe, stay kind, stay gentle. I wish you all the best. God bless you.